మనకి కామెడీ కమ్స్ ఫ్రమ్ ది జెనిత్ పాయింట్ ఆఫ్ ట్రాజడీ. జెనిత్ పాయింట్ బాగా భయంకరమైనటువంటి ట్రాజడీ నుంచి కామెడీ వస్తుందని చెప్తారు. అది ఎందుకంటే ఇదిగో ఇలాంటి కష్టాలని మాకు అనవసరమయ్యా, నువ్వు నవ్వించు, మాకు నవ్వాలి, నువ్వేం పడితే మాకెందుకు, నువ్వు రైల్లో టికెట్ లేకపోతే మాకెందుకు, ఉంటే మాకెందుకు. కామెడీ ఏం చేస్తున్నాడు? మామూలుగా మాకున్నటువంటి మొహాలు అంతంత మాత్రం. ఈ మొహాల్ని మళ్ళీ ఇందాక మన మిత్రి సత్య చెప్పినట్టు మా మొహాల్ని వికృతంగా మార్చుకుని వాడు ఇలా కొట్టబోయాడు అనుకోండి, ఇలా అనాలి, అలా అంటే కానీ నవ్వరు. అలా నవ్వటం కోసం 24 గంటలు ప్రయత్నం చేసి రిహార్సల్ చేసుకుని కష్టపడి తీసుకొచ్చి మిమ్మల్ని నవ్వించడానికే మా ఏడుపంతా. అటువంటి కామెడీ జీవితాల్ని పంచుకొని పుట్టినటువంటి మమ్మల్ని మీరు ఏదైనా చిన్న చితక పొరపాట్లు తప్పులు ఉప్పులు ఉన్న పండ్రా పాపం పొద్దున్న లేస్తే నవ్విస్తాడు రాండి వదిలేద్దాం అనే పెద్ద మనస్తత్వాన్ని మానవాళి తెలుసుకోవాలని నా మనస్తత్వం. అది నా ఆచరణ. అది మనుషులు మానవులమైనందుకు ఎక్కడ ఒక్కొక్కటి జాబ్ ఏంటి? మిమ్మల్ని నవ్వించడం, టు మేక్ యూ హ్యాపీ, రైట్? ఆలోచన కలిగినటువంటి వ్యక్తులకి మీరు కమెడియన్ని చీప్గా చూడొద్దు. అభిమానించండి, ఆదరించండి, ఆరాధించండి, అల్లరి మాత్రం చేయొద్దు. దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్. అవునమ్మా, 40 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రలో ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి, ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మా జనరేషన్ అంటే ఇప్పుడు మేమున్న వాళ్ళకి, ఇఫ్ యూ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ ఫస్ట్ మ్యాన్, ఇఫ్ యూ డోంట్ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ లాస్ట్ మ్యాన్ అంటాడు. మన తర్వాత వచ్చే వాళ్ళకి అలా దారి ఇవ్వాలి, వెళ్ళండి 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 అని. లేదు నేనే ఉంటాను, తలకి రంగేసుకుంటాను, జుట్టు ఇలా తిప్పుతాను, చాలా యంగా కనపడతాను అంటే కుదరదు. మనం చెయ్యగలగాలి. వయస్సు ఒకటి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం మన యొక్క స్థితిగతుల్ని, మన యొక్క ఏజ్ని, మన యొక్క విషయాన్నంతా మనం జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకుని ఆత్మవిమర్శ చేసుకోగలిగినప్పుడు 10 కాలాల పాటు హాయిగా ప్రశాంతంగా నువ్వు ఉంటావు, 10 మందిని ఉంచగలుగుతావు. అందువల్ల ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటి, జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యాలు, నిజాలు. అందుకనే మనకి ఇది నేరము తప్తలోహమున నిలిచి అనామకమై నశించు, ఆ నేరమే ముత్యమట్లు భాషించు, నడినీదళ సంక్షితమై అంటాడు. నీరము నీటి చుక్క తప్తలోహమున నిలిచి బాగా కాలుతున్నటువంటి నీళ్ళ పెనం మీద వేస్తే చుయ్యమని అది దానికి నామరూపాలు లేకుండా వెళ్ళిపోతుంది. అదే నీటి చుక్క తామర ఆకు మీద పడినప్పుడు ముత్యమలా అనిపిస్తుంది. అబ్బా ఇది ముత్యమా అనే భావన మనకు కలుగుతుంది. అలాగే దేవుడి గుళ్ళోకి వెళ్ళి రూపాయి బిళ్ళ దేవుడి గుళ్ళో వేస్తే అది పోతుంది. ఆ రూపాయి బిళ్ళ బయట తీసుకొచ్చి ఎవరికన్నా ఇస్తే ముష్టవు. కాబట్టి దానికి ఉన్నటువంటి విలువ దానికి ఉంటుంది. దాన్ని ఉపయోగించేటువంటి విధానం మాత్రం మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మహనీయులందరికీ ఇంతమంది ఇంత ఓపికగా కూర్చుని, ఆ తర్వాత ముఖ్యంగా వీళ్ళ పేరు చెప్పబోతే బాగుండదు, అందరూ మెడల పైకి చూస్తున్నారు, సీను ఇటు పేరం గ్రూప్ వాళ్ళు. కాబట్టి మేము ఇంత కష్టపడి మేము సన్మానం చేస్తే ముఖ్యంగా ఇక నుంచి ప్రతి బర్త్డే మేమే చేస్తాం అన్నయ్య గారు. మీ 100వ బర్త్డే కూడా ప్రపంచవంతంగా చూసే విధంగా మేము చేస్తామని ఈ సభ మీదుగా చెప్తున్నాం. ఇప్పుడు ఏదైనా చిన్న పొరపాట్లు జరిగి ఉంటే క్షమించండి. నెక్స్ట్ బర్త్డేకి శిల్పకళా వేదికలో అతి పెద్దగా చేస్తామన్నయ్య. ఇంతకంటే పొరపాటు ఏమైనా ఉంటుందా? పావు గంట వాగే, ఇప్పుడు 1 మినిట్ అని చెప్పి 1 సెకండ్. కాబట్టి పర్లేదు నాన్న, ఇలాంటివి టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. తప్పు చేయటం మానవ లక్షణం, మానవ సహజం. అది తప్పు చేసేవాడి గురించి 2 2 4 2 4 8 2 5 10 2 6 16 12 2 7 14 2 8 16 అని అన్నాం అనుకోండి, పొరపాటున